హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఓం నమో వెంకటేశాయ. మేమైతే తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళామండి రీసెంట్గాను. సేవ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ సేవకి ఇండివిజువల్ వెళ్ళొచ్చా లేదంటే గ్రూప్ వెళ్ళొచ్చా లేదంటే గ్రూప్లో ఎవరైనా మిస్ అయినా పర్వాలేదా, ఇవన్నిటికీ కూడా సమాధానము నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి. అందుకని చెప్పేసి శ్రీవారి సేవ సంబంధించిన వీడియోల్ని నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా డివైడ్ చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. అందులో ఈ శ్రీవారి సేవ సంబంధించిన అన్ని రకాల డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తానండి. అలాగే మేము తిరుమల శ్రీవారి సేవకి ఎవరెవరు వెళ్ళాము, ఇండివిజువల్ వెళ్ళామా లేదంటే గ్రూప్గా వెళ్ళామా, వెళ్ళాక అక్కడ టెంపుల్ డ్యూటీ ఎప్పుడు పడిందా, అసలు టెంపుల్ డ్యూటీ పడుతుందా లేదా, వీటన్నిటికి కూడా నేను మీకు ఆన్సర్స్ అనేది ఇస్తానండి. అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంటే మేము ఏ రోజు స్టార్ట్ అయ్యాము, సేవ ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఇవన్నీ కూడాను మనము జర్నీలో ఈ ట్రైన్ జర్నీలో అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే సండే బయలుదేరాము. మన సేవ అయితే రిపోర్టింగ్ టైము మనకి మండే అండి. అందుకని చెప్పేసి మేము సండే రోజు మనకి వీక్లీ ట్రైన్ ఉంది, భువనేశ్వర్ టు తిరుపతి అండి. భువనేశ్వర్ టు తిరుపతి వీక్లీ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మనం ఈవినింగ్ ఎక్కామనుకోండి, మార్నింగ్ కల్లా మనము తిరుపతిలో ఉంటామన్నమాట. మనకి రిపోర్టింగ్ టైం అనేది మండే 12కి అండి. 12కి మనము తిరుమలలో మనము రిపోర్టింగ్కి ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి మేము సండే రోజు ట్రైన్ అనేది ఈవినింగ్ ట్రైన్ అనేది మేము ఎంచుకున్నాం అనమాట. ఈ ట్రైన్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా ఫాస్ట్గా కూడాను ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి టైమింగ్ అనేది చాలా సేవ్ అవుతుందండి. అలాగే మనకి ట్రైన్ జర్నీ అంటే ఒక చికాకుగా అనిపిస్తుంది కదా, అలాంటివి ఏమి ఉండదు అనమాట ఈ ట్రైన్ ఎక్కడం వల్ల. ఓకే, ఇదైతే పలాస రైల్వే స్టేషన్ అండి. ఇది పలాస రైల్వే స్టేషన్కి అయితే మేము బస్ ద్వారా పలాస రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. మనకి ట్రైన్ పలాసలో అయితే 3:50కి వస్తుందన్నమాట. అంటే ఇది భువనేశ్వరం స్టార్ట్ అయ్యి పలాస రావడానికి మనకి 3:50 అవుతుందండి రైట్ టైం అయితే. కానీ ఇది ఒక 15 మినిట్స్ లేటుగా నడుస్తుందండి. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 3:16 అయిందండి. 3:16కి మేము రైల్వే స్టేషన్కి అనమాట వచ్చేసామన్నమాట. ఇంకా ట్రైన్ అయితే కొంచెం లేటుగానే నడుస్తుంది, ఒక 15 మినిట్స్. ఓకే, ఇప్పుడైతే ఇది పలాస రైల్వే స్టేషన్ చూడండి. ఈ షెడ్ అంతా కూడా ఇంతకు ముందు లేదండి, ఇప్పుడు కొత్తగా ఇదంతా కట్టారు. అలాగే ఈ టైల్స్ కూడా చూసారా, సగం వేస్తారు, ఇంకా వేయడానికి రెడీగా ఉంది. మిగతాది కూడా మట్టిగా ఉంది, వేస్తారనుకుంటా. ఆ ముందుకి కూర్చోవాలంటే ఆ ముందుకున్న షెడ్కి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చేదండి. అలా కాకుండా ప్రయాణికులకి ఇబ్బంది అవుతుందని ఈ ముందుకు కట్టినట్టున్నారు, ఇంతకు ముందు లేదు. మేము రీసెంట్గా వెళ్ళాము, అప్పుడు లేదండి. ఇప్పుడు ఈసారికి మాత్రం మొత్తం అంతా షెడ్ అంతా కట్టారనమాట. ఓకే, పలాస రైల్వే స్టేషన్ కూడా రిపేర్ పనులన్నీ కూడా చేస్తున్నారు. అదిగోండి మనకైతే ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి, ట్రైన్ వస్తుందని చెప్పేసి. మనకి ఇక్కడ S3 అండి, మాకు భోగి నెంబరు. మేమున్న దగ్గరకి ఇదిగోండి అక్కడేనమాట మనకి ట్రైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మేమైతే మా ఆయన లగేజ్ పట్టేసి మొత్తానికి రెడీగా ఉన్నాము. మేమే కాదండి, మా అందరు కూడాను ట్రైన్ ఎక్కడానికి. ఇంచుమించుగా ఈ ట్రైన్ ఎక్కే వాళ్ళంతా కూడా మనకి తిరుపతిలోనే వెళ్ళే వాళ్ళే ఉంటారండి. ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది, అదిగోండి. S3 అన్న కరెక్ట్గా వస్తుంది. S1 S2 దాన్ని కవర్ ఇచ్చాను నేను, పట్టుకొని ఎక్కిపోతున్నాను, అన్నీ అలా పట్టుకుంటాను. S2 S3 అటే వెళ్ళిందా, S2
ఓకే, మొత్తానికైతే ట్రైన్ ఎక్కామండి. మేము అనుకున్న ప్లేస్లో అయితే S3 రాలేదన్నమాట, కొంచెం బ్యాక్కి వచ్చింది. ఈ ట్రైన్ అయితే ఓన్లీ వీక్లీ ట్రైన్ అండి. ఇది సండే అండ్ సాటర్డే ఉంటుంది. మిగతా రోజులైతే ఈ ట్రైన్ ఉండదు. మనం ఎప్పుడైనా కూడా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే ఈ ట్రైన్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ట్రైన్ ఎక్కడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, జర్నీ సేవ్ అవుతుంది. మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అసలు ఇంకా మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఓన్లీ నైట్ పడుకున్నామా మార్నింగ్ 8-8:50 మ్యాక్సిమం 9 కల్లా దిగిపోతాం అన్నమాట. చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ట్రైన్. ఎందుకంటే ఇంతకుముందు మేము చాలాసార్లు తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్కి ఎక్కువ శాతం మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీ అనేది మాకు బాగా నచ్చిందనమాట ఈ ట్రైన్ అయితే. అందుకే మీకు కూడాను చెప్దామని చెప్పేసి మనకి ఇక్కడ సోంపేట, పలాస, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వీళ్ళు ఎవరైనా కూడా ఈ ట్రైన్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చండి. ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మీ ఊరు ఎక్కడ నుండి చూస్తున్నారో మీ ఊరిని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే లగేజ్ అనేది ఉంచేస్తున్నాము, లగేజ్ పెట్టేసి కూర్చున్నామండి. మొత్తానికైతే కాసేపు పోయిన తర్వాత మనకి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అనేది దగ్గరికి వస్తుందండి. అంటే మేము ట్రైన్ 4:15కి వచ్చిందని చెప్పాను కదా, 3:50కి రావాల్సిన ట్రైన్ 4:15కి వచ్చిందండి. ఇప్పుడు మనకి శ్రీకాకుళం రావడానికి 5:10కి శ్రీకాకుళం వచ్చేసిందండి. చూసారా, కొంచెం ఫాస్ట్గానే వచ్చింది కదా ట్రైన్ అనేది. మనకి ఈ 15 మినిట్స్ కూడా ఇంచుమించుగా కవర్ చేస్తుందండి నైట్ మనకి. ఓకే, మొత్తానికైతే శ్రీకాకుళం రైల్వే స్టేషన్, శ్రీకాకుళం ఇదిగోండి రోడ్డు. మనకి రైల్ స్టేషన్ వచ్చేమో అవతల వైపు పడింది. మేమైతే ఇక్కడ కూర్చున్నాము అవతల వైపుకి. మా వైపు అయితే రైల్వే స్టేషన్ పడలేదండి. ఓకే, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వచ్చి మనకి ఎదరగా వందే భారత్ ట్రైన్ వస్తుందండి. ఈ వందే భారత్ ట్రైన్ ఏంటంటే భువనేశ్వర్ టు వైజాగ్, వైజాగ్ టు భువనేశ్వర్ వేశారండి. కాస్ట్ అయితే మన బస్సు కన్నా డబల్ ఉంటుందండి కాస్ట్. బస్సుకు కూడా వెళ్ళి వచ్చేవేమో కానీ ఈ ట్రైన్ కాస్ట్ మాత్రం అంత హెవీగా ఉంటుందన్నమాట. ఓకే, యాక్చువల్లీ మనం ఎక్కువ శాతము అందరూ పాసింజర్కే వెళ్తారండి. పాసింజర్ కూడా ఇంతకుముందు పలాస వరకే ఉండేది, దాన్ని ఇప్పుడు మనకి బరంపురం వరకు కూడాను దాన్ని స్టేషన్ అనేది పొడిగించారు. ఓకే, ఎవరైనా వైజాగ్ నుంచి మనకి బరంపురం వెళ్ళే వాళ్ళు పాసింజర్ ట్రైన్ అనేది ఎక్కొచ్చు అనమాట. మనకి అప్పుడు టికెట్ అనేది చాలా కాస్ట్ తక్కువ అండి, 40 రూపీస్ అయినండి వైజాగ్ వెళ్ళడానికి. ఓకే, ఇక్కడైతే శ్రీకాకుళం మనకి ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. శ్రీకాకుళం దగ్గర నుంచి మనకి దాటిన తర్వాత మాకైతే ఆ రోజు వర్షం స్టార్ట్ అయ్యిందండి. మొత్తము మేఘము అంతా కమ్ముకొని వర్షం అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పటి వరకు కూడా వేడిగా, ఎంతో వేడిగా ఉండి అసలు చిరాగ్గా ఉండే మా జర్నీ అనేది శ్రీకాకుళం నుంచి మాకు ఎప్పుడైతే వర్షం పడిందో చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, చల్లగా మారిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట ట్రైన్ జర్నీ అనేది. ఎందుకంటే చాలా చల్లగా, వాతావరణం కోల్డ్గా ఉండడం వల్ల హాయిగా అనిపించింది. వర్షం అయితే ఇంకా మనకు అలాగా పడుతూనే ఉంది దారి పొడుగునా. మనమైతే ఇప్పుడు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే మాత్రం అండి ఎక్కడ ఆగదండి. శ్రీకాకుళం ఇంకా డైరెక్ట్ విజయనగరమేనండి, ఇంకెక్కడ మధ్యలో అయితే స్టాపేజీలు లేవు. చూడండి పొగ చూసారా, మంచు మేఘము ఎలా ఉందో ఆ వ్యూ అనేది నేను మీకు చూపించడానికి అని చెప్పి షూట్ చేశాను. ఎంత బాగుంది కదా చూడడానికి కూడాను. అలాగే ఆ పొగ, మంచు, కొండల మధ్యలో వెళ్ళి మంచు వస్తుంటే వ్యూ అయితే చాలా అందంగా ఉంది కదండి. ఓకే, మేమైతే సేవకి 5 నంబర్స్ వెళ్తున్నామండి. సోంపేట నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఒక 3 నంబర్స్ అండ్ మా వారు నేనన్నమాట. టోటల్గా 5 నంబర్స్ సేవకు వెళ్తున్నాము. మేము ఈరోజు సండే కదండి, సండే మనం ట్రైన్ ఎక్కితే సోమవారము మధ్యాహ్నం 12 గంటలకి మనకి తిరుమల కొండపైన మనకి సేవా సదన్ ఉంటుందండి. అక్కడ మనం రిపోర్టింగ్ చేయాలన్నమాట. మధ్యాహ్నం 12 కల్లా మనము అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదేంటంటే మనకి సోమవారం రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకి మంగళవారం రోజు మన డ్యూటీ ఎక్కడ ఏంటనేది వాళ్ళు చెప్తారండి. టీటీడీ వాళ్ళు సేవా సదన్లో చెప్తారనమాట. అప్పుడు మనం మంగళవారం రోజు డ్యూటీ ఎక్కాలి. అంటే మంగళవారం నుంచి సోమవారం వరకు 7 days అండి. ఓకేనా, ఇప్పుడైతే మనము విజయనగరంకి దగ్గరగా వస్తామండి. మనకి ట్రైన్ అయితే శ్రీకాకుళంలో 5:10కి ఆగిందండి. మనం 6 అయినప్పటికల్లా విజయనగరం అనేది వచ్చేసామన్నమాట. ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. అందుకే ఈ ట్రైన్ మేము ఎప్పుడు కూడా ఈ భువనేశ్వర్ టు
తిరుపతి ఈ ట్రైన్ మాత్రమే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తామండి. ఒకవేళ టికెట్స్ అవైలబుల్లో లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాము. కానీ ఎక్కువగా ఈ ట్రైన్కే ప్రిఫరెన్స్ ఇస్తామండి. మేము ఆల్రెడీ ఈ ట్రైన్లో ప్రయాణించి ఒక 3-4 టైమ్స్ ఈ ట్రైన్ ఎక్కుంటామండి. కానీ ఎప్పుడు కూడా ఈ ట్రైన్కే ముందు ప్రిఫరెన్స్ ఇస్తామండి తిరుపతి వెళ్ళేటప్పుడు. ఓకే, ఇదైతే విజయనగరం రైల్వే స్టేషన్ అండి. చూడండి, వర్షం అయితే ఇక్కడ చాలా గట్టిగా పడింది. ఎలాగైతే ఏమైందండి, వాతావరణం మాత్రం చాలా పీస్ఫుల్గా, హాయిగా, హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో వేడిగా అసలు ఎలా అవుతుందో జర్నీ అన్న చిన్న దిగులు ఉండేదండి. ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయ్యి చల్ల గాలి అనిపించిందో నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించిందండి. చాలా చాలా బాగా అనిపించింది. ఓకే, ఇప్పుడు మనకి విజయనగరం రైల్వే స్టేషన్ నుండి అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందండి. మేమైతే పలాసలో ట్రైన్ ఎక్కాము. ఎక్కడా కూడా టీ, కాఫీ అటువంటివి ఏమి కూడాను ఆ రోజు తాగలేదండి. ఎందుకంటే ట్రైన్లో బాగుంటుందా లేదా అని చెప్పేసి పెద్దగా తాగడానికి ఇంట్రెస్ట్ అనిపించలేదండి. ఎక్కువ శాతం మేము వైజాగ్లో మనకి రైల్వే స్టేషన్లో ఎక్కువసేపు ఆపుతుంది కదండి, 1/2 అవర్, యావరేజ్ 20 మినిట్స్ అనుకుంటా ట్రైన్ అయితే ఆపుతుందండి. ఆగినప్పుడు అప్పుడే టీ, కాఫీ అన్నీ తాగుదాంలేండి, ఇప్పుడు వద్దులే అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి టీ, కాఫీ అట్లాంటివి ఏమి తాగకుండా ఏదో కొంచెం స్నాక్స్ ఉంటే అలా తినేసి బయట వ్యూ ఆస్వాదిస్తూ హ్యాపీగా మా ట్రైన్ జర్నీని అనేది కొనసాగిస్తున్నామండి. మీకు కూడా మీ లైఫ్లో ఎలాంటి జర్నీ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే, ఇదైతే మనము వైజాగ్కి దగ్గరగా వెళ్తున్నామండి. ఇదిగోండి ట్రైన్ వ్యూ మీకు బయట నుంచి చూపిస్తాను. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అదిగోండి ఫ్రంట్కి చూడండి, బాగుంది కదా వ్యూ అనేది. ఓకే, ఇప్పుడు మనకైతే నైట్ అయిపోయిందండి. అంటే 6కి విజయనగరం వచ్చిందా మనకి. ఇప్పుడు వైజాగ్కి దగ్గరగా వెళ్ళిపోతున్నామండి. మనకి వైజాగ్ రైల్వే స్టేషన్కి 8 కల్లా వెళ్ళిపోతామండి. ఎగ్జాక్ట్ ఇదైతే 7:50కి మనకి వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే ఆగిందండి. ఇదండి రైల్వే స్టేషన్కి దగ్గరగా వచ్చిన ట్రైన్ అనేది మనకి 7:50కి ఇదండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చేసిందనమాట. ఇదిగోండి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ రీచ్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్ టైం అయితే ఇప్పుడు 7:50 అవుతుందండి. 7:50 ఎగ్జాక్ట్ టైం మనకి ట్రైన్ అనేది వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసిందనమాట. ఈ ట్రైన్ ఏంటంటే మనము 8కి వస్తే ఒకవేళ ఎవరైనా ఫుడ్ అలాంటివన్నీ పట్టుకుంటే ఓకే, లేదు అంటే మనము ఇక్కడ ఫుడ్ అనేది కొనుక్కొని లేదంటే ఆర్డర్ కొనుక్కున్నా మనం ఈజీగా కరెక్ట్గా తినే టైం కదండి. 8:30కి చక్కగా ఫుడ్ తినేసి మేమైతే అదే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రూట్ సలాడ్స్ అనేది తిన్నామండి. తిని కాసేపు అయిందా లేదా మొత్తానికి రైల్వే స్టేషన్ రాగానే మా వారు ఇంకా కాఫీ ఏం తాగలేదు కదా అని చెప్పేసి కాఫీ తీసుకొచ్చి మా అందరికి ఇచ్చారండి. ఓకే, అందరమైతే కాఫీ తాగాము. కాఫీ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఓకే, ఈ ట్రైన్ అయితే అండి ఇక్కడ మనకి 20 మినిట్స్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఇంజన్ అనేది మారుస్తారు కదా, ఇంజన్ అనేది మార్చడం కోసం అని చెప్పేసి ఇక్కడ 20 మినిట్స్ అవుతుంది. అలాగే బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ చేస్తారు, ట్రైన్ క్లీనింగ్ చేస్తారు, కాసేపు ఇంజన్ మారుస్తారు. వీటన్నిటి కోసం మనకి వైజాగ్లో 20 మినిట్స్ అనేది ఏ ట్రైన్ వచ్చినా వైజాగ్లో మనకి ఆపుతారండి. ఓకే, అయిపోయిన తర్వాత మనకి ట్రైన్ అనేది చూడండి అంత పెద్ద రైల్వే స్టేషన్లో కరెంట్ తీసేశారండి రాత్రి. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. ఓకే, ట్రైన్ అయితే మొత్తానికి మూవ్ అయిపోయింది. చూసారా నైట్ పూట సిటీ వ్యూ అంతా లైటింగ్తో, మొత్తం బిల్డింగ్స్ లైటింగ్స్తో చాలా అందంగా అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పేసి వీడియో తీశాను. ఓకే, చూడడానికైతే చాలా బాగా అనిపించిందండి. అలా కిటికీ దగ్గర కూర్చొని ఆ మొత్తం వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేసుకుంటూ మనము ఒకవైపు అక్కడ శ్రీవారి సేవకు వెళ్తున్నామని హ్యాపీ, ఒకవైపు ఈ వ్యూ అంతా చూసి చాలా హ్యాపీ అనిపించిందండి. 8:30 అయ్యిందండి నైట్. ఇక డిన్నర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మేమైతే డిన్నర్లోకి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నామండి. ఒకళ్ళు అట్లు తెచ్చారు, అదేనండి దోశలు, మరి చపాతీ, అలా చట్నీ, కూరలు ఓకే తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామండి. ఇంకా నైట్ అయినప్పటికీ తినేద్దామని చెప్పేసి అందరూ ప్లేట్లో వేసినప్పటికీ ఆ చట్నీలు, ఆ కూరలు మొత్తం ప్లేట్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఇన్ని ఐటమ్సా అనిపించింది. అదిగోండి మా ఎదురుగా కూర్చున్నారే వాళ్ళు వైజాగ్లో ఎక్కారనమాట. వాళ్ళు కూడా మాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారండి. అంటే ఇప్పుడే ఎక్కారు కదా, తర్వాతగా ఫ్రెండ్స్ అయ్యారండి ఫర్దర్గా.
ఫ్రెండ్స్ అయ్యి మాతో పాటే ఉన్నారండి. సేవా సదన అంతా కూడా మాతోనే వచ్చారు దిగిన తర్వాత. చూసారా ఎన్ని ఐటమ్స్. ఇవన్నీ కూడా నేను వీడియో తీసుకుంటూ హ్యాపీగా తిని మొత్తానికైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఇంకా పడుకుందామని డిన్నర్ అంతా కంప్లీట్ అయినప్పటికీ నైట్ 9 అయిందండి. ఇంకా 9కి ఇంకా అందరము పడుకుందాంలేండి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎవరు భర్త అదిగోండి ఎదరగా మా ఆయన, ఇటువైపు నేను, ఇటువైపు కింద సీట్లో ఒకరు, పైన మొత్తానికి 5 మెంబర్స్ అండి. మేము 5 మెంబర్స్ 5 సీట్స్ అనమాట. మా ఎదరగా కింద మీద పడుకున్నామా లేదో మొత్తానికైతే మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ మనకి 6:30కి వచ్చేమో మనకి గూడూరు జంక్షన్ వచ్చిందండి. మార్నింగ్ 6:30కి నాకైతే 6కే కేవ్ వచ్చేసింది. మెలకువ అనేది 6కే వచ్చేసింది. ఇంకా లెగిసి చూసినప్పటికీ మనకి గూడూరు జంక్షన్ అనేది దగ్గరగా వచ్చేసింది అనమాట. మనకి 6:30కి మార్నింగ్ అయిపోయింది. గూడూరు జంక్షన్ అనేది వచ్చిందండి. ఈ ట్రైన్ అయితే ఇంకా మనకి ఎక్కడ కూడా స్టాపేజీలు చాలా తక్కువ అండి. మనకి ఇది విశాఖపట్నం అయిపోయిన తర్వాత మనకి రాత్రి ఇంకా సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, తర్వాత అర్ధరాత్రి 1 గంట అవుతుందండి మనకి విజయవాడ వెళ్తుంది. ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, తర్వాత డైరెక్ట్ గూడూరు జంక్షన్ అండి. మనకి ఇక్కడ గూడూరు జంక్షన్ వచ్చిన తర్వాత ఇంకా స్టాపేజ్లు అంటూ ఏమి ఉండవండి. ఇంకా డైరెక్ట్ మనము తిరుపతి రైల్వే స్టేషనేనండి. ఇంకా మధ్యలో అయితే అసలు స్టాపేజ్లే ఉండవండి. రేణిగుంటకు కూడా ఈ ట్రైన్ అనేది స్టాపేజ్ లేదండి. రేణిగుంటకు కూడా ఉన్నాయి. డైరెక్ట్ తిరుపతేనండి. అందుకే ఈ ట్రైన్ అనేది మనకి టోటల్గా పలాస నుండి అయితే జస్ట్ 10 to 11 స్టాపేజ్లే ఉంటాయండి. పెద్ద స్టాపేజ్లు కూడా ఉండవు. అన్నీ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లే తప్ప ప్రతి చిన్న రైల్వే స్టేషన్లు ఎక్కడ కూడాను ఈ ట్రైన్ అనేది ఆగదండి. ఇదేనండి మనకి ట్రైన్ ఎక్కడం వల్ల ప్లస్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం మధ్యాహ్నం 4కి ఎక్కుతాం. ఎక్కిన తర్వాత నైట్ ఇంకా ఒక 1-2 అవర్స్ అలా స్నాక్స్ తిని కాలక్షేపం చేస్తే నైట్ మనము 8-9కి డిన్నర్ చేసేస్తే ఈవినింగ్ అనేది మనము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిపోవచ్చు అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుందండి ట్రైన్ వల్ల. చూసారా, మనం శ్రీకాకుళం దాటిన దగ్గర నుంచి మళ్ళీ మార్నింగ్ గూడూరు జంక్షన్ వరకు వర్షం అనేది పడుతూనే ఉందండి. నైట్ అంతా కూడాను పడితే పడింది కానండి వర్షము. వాతావరణం మాత్రం చాలా చల్లగా కోల్డ్గా ఉండడం వల్ల నైట్ కూడా మంచిగా మనకి నిద్ర అయితే మాత్రం పట్టేసిందండి. మార్నింగ్ 6కి మెలకువ వచ్చి చూసినప్పటికీ మనం గూడూరు జంక్షన్కి వచ్చామండి. 6:30 ఎగ్జాక్ట్ టైం అయితే గూడూరు జంక్షన్కి వచ్చి ఆగిందండి ట్రైన్. ఓకే అండి, ఇప్పుడు గూడూరు జంక్షన్లో ఆగి మూవ్ అయిపోయికి వచ్చిందండి. ఇంకా ఎక్కడ స్టాపేజ్ లేవండి. డైరెక్ట్ తిరుపతేనండి ట్రైన్. ఓకేనా, ఇప్పుడు మనము తిరుపతి ట్రైన్ దిగిన తర్వాత మనకి విష్ణు నివాసం అని ఉంటుందండి. ప్లాట్ఫామ్ నుంచి మనము ఎదరగా అలా తిన్నగా మనము ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వస్తే మనకి ఎదురుగా విష్ణు నివాసముకి దారని చెప్పేసి ఉంటుందండి. ఆ విష్ణు నివాసంలోకి వెళ్ళి మనము ఈ ట్రైన్ దిగేటప్పటికి మాకు 8:30, 9 అవుతుందండి ఎగ్జాక్ట్గా టైం అనేది. మనం ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసి మనం పైకి వెళ్ళిపోతే మనకి రిపోర్టింగ్ టైం 12 కాబట్టి సరిపోతుందని మేమైతే ప్లాన్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ విష్ణు నివాసంకి పైకి వెళ్తే ఏంటంటే మనకి రూమ్స్ అవి ఏమి ఉండవు కదండి పైన. ఎందుకంటే ఇంకా మనకి అక్కడ రిపోర్టింగ్ ఇస్తే కదా మనకి రూము అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అదే మనము 12కి వెళ్ళామనుకోండి, ఫ్రెష్ అవ్వకుండా అలా ఉండాలంటే చిరాకు అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పేసి విష్ణు నివాసంలో ఫస్ట్ మనము ఫ్రెష్ అయ్యి పైకి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ఇదిగోండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ మార్నింగ్ 8:44కి అనమాట తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చిందండి. ఈ ట్రైన్ అయితే లేటుగా నడుస్తుంది. ఆ లైట్ అనేది మాత్రం ఎక్కడ కలపలేదండి. ఎందుకంటే అందరం ఎవరి లగేజ్ అంతా కూడా పెట్టుకొని ఇంకా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ట్రైన్ ఆగడమే లేటు. ఇంకా దిగిపోదామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకెందుకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఆతృత అనమాట అందరిలో. ఆ ఆతృతకి వెళ్ళేటప్పుడు ఉన్న అంటే హ్యాపీనెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. అంటే మేమందరం కూడాను శ్రీవారి సేవకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మనం దేవుడు దర్శనానికైతే 3-4 టైమ్స్ వెళ్ళున్నాం ఆల్రెడీ. బట్ సేవకైతే వెళ్ళలేదండి. సేవకు వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరం కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం సేవకు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. అసలు ఏంటి సేవ ఏంటి అని చెప్పేసి. అందుకేనండి మాలాగే ఎంతోమంది సేవకి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. అందుకని చెప్పేసి నేను వీడియో అనేది ప్రతిదీ పాయింట్ కూడాను నేను పిన్ టు పిన్ అనేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలుగా
పార్ట్ 1 పార్ట్ 2 ఆ విధంగా మీకు నేనైతే వీడియోగా అప్లోడ్ చేస్తానండి. ఈ పార్ట్ 1 వీడియో అయితే ఇంతటితో ఇంతేనండి. మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి మనము విష్ణు నివాసంకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి తిరుమల కొండపైకి వెళ్తున్నామండి. అసలు కొండపైకి వెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ ఏ టైంకి ఇచ్చాము, మాకు సేవ ఎక్కడ వేశారు, ఏంటి అన్నది అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఈ వీడియో అయితే మనకి సేవకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియో అయితే ఎక్కడి నుండి చూస్తున్నారు అన్నది మీ ఊరి పేరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా శ్రీవారి సేవకు వెళ్తున్నా లేదంటే తిరుపతి ఆ స్వామివారి దర్శనానికి వెళ్తున్నా అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేమైతే అది ప్లాట్ఫామ్ మీద నుంచి పైకి వచ్చామండి. పైకి వచ్చి ఇదండి చెప్పాను కదా, స్ట్రైట్గా మనం కానీ వెళ్ళిపోతే మనకి విష్ణు నివాసం ఎంట్రీ అనేసి ఉంటుందండి. చూడండి పైనుంచి మనకి తిరుపతి టౌన్ అనేది కనిపిస్తుంది. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ కూడా చాలా రిపేర్ చేస్తున్నారండి. చాలా పెద్ద ఫ్యూచర్లో చాలా పెద్ద రైల్వే స్టేషన్గా మొత్తం అంతా కూడా చేస్తున్నారు. చాలా పెద్ద రైల్వే స్టేషన్గా అయితే ఫ్యూచర్లో తిరుపతి రైల్వే స్టేషన్ మారనున్నదన్నమాట. ఓకే అండి, ఇదైతే మనము డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి విష్ణు నివాసంకి ఎంట్రీ అనేసి ఉంటుందన్నమాట. మనము బయటికి రావాల్సిన అవసరం లేదండి. మనకి లోపల నుంచి విష్ణు నివాసంకి వే అనేది ఉంటుంది. ఇదిగోండి ఇదంతా కూడా బయట అదిగో చూపించిన ఎదరగా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కొత్తగా కడుతున్నారండి. మనకి విష్ణు నివాసము అని చెప్పేసి ఉంది చూసారా. మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనము ట్రైన్ దిగిన తర్వాత స్టేషన్ నుంచి స్ట్రైట్గా నడుచుకొని వస్తే మనం డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి ఎంట్రీ అనేది ఇవ్వచ్చు అనమాట. మనము ఒకవేళ ఎవరికైనా రూమ్స్ అవైలబుల్ లేకపోయినా కూడా మనకి విష్ణు నివాసంలో మనకి రూమ్స్ దొరుకుతాయి. అలాగే విష్ణు నివాసంలో మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకి లాకర్స్ ఉంటాయి. మనము మన లగేజ్ అనేది లాకర్లో పెట్టేసి విష్ణు నివాసంలో అయితే మనము ఫ్రెష్ అప్ అవ్వచ్చండి. లేదు అనుకుంటే మనము కాసేపే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, కొంతమంది లగేజ్ చూస్తుంటే కొంతమంది ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మళ్ళీ కొంతమంది లగేజ్ చూసి ఫ్రెష్ అప్ అయ్యి ఆ విధంగా చేసుకుని మనం ఫ్రెష్ అయ్యేసి తిరుమల కొండపైకి అయితే మనము రీచ్ అవ్వచ్చండి. మనకి తిరుమల కొండపైకి వెళ్ళడానికి విష్ణు నివాసం బయటేనండి మనకి ఏపీఆర్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. లేదు మనము ప్రైవేట్ వెహికల్లో వెళ్దాం అనుకున్నా మనకి కార్స్ అండ్ టక్కర్స్ అండ్ సుమోస్ అలాంటివి కూడా మనకి అవైలబుల్లో ఉంటాయండి. లేదంటే ఇప్పుడు కొత్తగా మనకి కొండ మీదకి వెళ్ళడానికి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉన్నాయండి. వాటితో కూడా మనము కొండపైకి అనేది వెళ్ళవచ్చు అనమాట. ఇదిగోండి మేము తిరుపతిలో ట్రైన్లో మనకి కలిశారని చెప్పాను కదా, వాళ్ళు కూడా మాతో పాటే దిగి మాతో పాటే ఉంటాము అనేసి అన్నారండి. వాళ్ళు యాక్చువల్లీ గ్రూప్గా చేసుకున్నారండి. వాళ్ళు అసలు ఏమైంది ఏంటి గ్రూప్గా వెళ్ళొచ్చా లేదా ఇండివిజువల్గా వెళ్ళాలా ఏంటి అనేది ఈ సేవకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను మరొక వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. ఓకేనా, ఇదేంటి విష్ణు నివాసంలోకి అయితే వచ్చేసామా. ఇక్కడ మనకి లగేజ్ చెక్ చేస్తారు. లగేజ్ చెక్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ అనేది ఉంటుందండి. మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనం లాకర్ కావాలంటే లాకరు, లేదంటే చెప్పాను కదా ఇందాకలా మనము పైన 4th ఫ్లోర్ 5th ఫ్లోర్కి వెళ్ళిపోయామనుకోండి, మనకి అక్కడ బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ ఫ్రెష్గా ఉంటాయండి. మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.